పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఒక యోగ విధానముగా పురుషోత్తమ ప్రాప్తి యోగమును భగవద్గీత ప్రస్తావిస్తున్నది. ఏమిటి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము? ఎందువల్ల ఈ పురుషోత్తమ ప్రాప్తి గురించి తెలుసుకోవాలి? మానవ జన్మ ఎత్తిన ఎవరైనా చిట్ట చివరకు పొందవలసిన స్థితే పురుషోత్తమ ప్రాప్తి. మరి పురుషోత్తమ ప్రాప్తిని సాంప్రదాయకమైన యోగశాస్త్ర గ్రంథాలు కానీ యోగ ఉపనిషత్తు గ్రంథాలు కానీ ఎందువల్ల వాటిని పేర్కొనటం లేదు అన్న ఒక ప్రశ్న వస్తుంది. సాంఖ్య దర్శనంలో వేళ్లను కలిగి, యోగ దర్శనంలో ప్రక్రియను కలిగి, భక్తితత్వంలో స్వస్వరూపానుసంధానం కలిగినప్పుడు కలిగే స్థితి పురుషోత్తమ ప్రాప్తి. ఈ పురుషోత్తమ ప్రాప్తి బ్రాహ్మీమయ బ్రహ్మ నిర్వాణమును దాటిన పిదప జ్ఞానము, దర్శనము, తత్వప్రవేశనము అనే వారి ద్వారా పొందగలిగిన స్థితి. ఒక అనుష్ఠానంగా పురుషోత్తమ ప్రాప్తిని అవగాహన చేసుకోవాలంటే దానిలో 4 భాగాలు ఉంటాయి. 1 విచారణ, 2 నామస్మరణ, 3 ధ్యానము, 4 మౌనము. విచారణ ద్వారా మనసు పదిలపరచుకొని, నామస్మరణ ద్వారా అశుద్ధి క్షయమును పొంది, ధ్యానము ద్వారా ఉపరమణ వైరాగ్యములు పొంది, మౌనము ద్వారా లయమవగలిగే అఖండమైన పురుషోత్తమ స్థితిని పొందాలి. ఈ 4 రకాలైన అనుష్ఠానాల్లో విచారణ అనేది 5 భాగాలుగా ఉంటుంది. ఆ విచారణ యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవడానికి దానిని ప్రకృతితత్వ గుణతత్వ విచారణ, త్రిదేహ విచారణ, స్వస్వరూప నిర్ణయ విచారణ, పురుషోత్తమతత్వ విచారణ, శూన్యస్థితి విచారణ అనే 5 రకాలుగా మనం చెప్పుకోవాలి. ఈ విచారణ అనబడేటువంటిది వ్యక్తమును అవ్యక్తము నుండి వేరు చేయడంలో ప్రధానంగా తోడ్పడుతుంది. వ్యక్తానికి 9 లక్షణాలు ఉంటాయి. వస్తువు, ద్రవ్యము, గుణము, రూపము, నామము అనేవి కలిగి ఉంటాయి. సృష్టి, స్థితి, లయము, తిరోభవము, అనుగ్రహము అనే పంచకృత్యాల పరిధిలోకి వస్తాయి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అనే కాలత్రయంతో అవచ్ఛిన్నమవుతుంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక బలనే 3 రకమైన తాపాలకు లొంగి ఉంటుంది. ప్రారబ్ధము, సంచితము, ఆగామి అనే కర్మలను కలిగి ఉంటుంది. ఆణవము, మాయ, కర్మ అనే 3 మలములతో పరిశుద్ధత కోల్పోతుంది. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనే 5 క్లేశములకు ఆశ్రయమవుతుంది. శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన అనే 3 రకమైన వాసనలు కలిగి ఉంటుంది. రూపానుగతమైన ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అనే 5 క్లిష్టములైన అక్లిష్టములైన చిత్తవృత్తులను కలిగి ఉంటుంది. ఈ 9 లక్షణాలు లేని దాన్నే అవ్యక్తము అనవచ్చు. ఈ అవ్యక్తాన్నే అసత్ అని కూడా చెప్పడం జరిగింది. తైత్తిరీయోపనిషత్తులో అసద్వా అగ్రమాసీత్ తతో వై సదజాయత అనే ప్రకారంగా అసత్తే అవ్యక్తమే ఉన్నదని, ముందుగా ఉన్నటువంటి దాని నుండే వ్యక్తము లేక సత్తు వచ్చిందని వివరింపబడుతోంది. దానినే భాగవతము ఒకపరి జగములు వెరినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయి అకలంకుని ఆత్మమూలు నర్థితలంతున్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇది పరిశుద్ధమైనది, ధర్మార్థ కామమోక్షములకు సాక్షిగా ఉండేటువంటిది, ఆత్మకు మూలమైనటువంటిది. దీని నుంచే మొత్తం యావత్తు సృష్టి వచ్చింది. ఈ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కొన్ని రకాలైన విచారణ చేయడం జరుగుతూ వస్తోంది. పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము 8 రకాలుగా ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతి నేను అధ్యక్ష స్థానంలో ఉండగా చరాచరాలుగా తన్నే తాను సృష్టించుకుంటుంది. గుణములు ఆధారంగా ప్రకృతే అన్ని పనులు చేస్తుంది. కానీ ఎవరైతే అహంకారంతో వ్యామోహితులై ఉంటాడో అతడే తాను చేస్తున్నాను అనుకుంటాడు. సాంఖ్యకారిక ప్రకారము ఈ ప్రకృతి అనబడేటువంటిది 24 తత్వాలను కలిగి ఉంటుంది. 25వ తత్వంగా పురుషుడు చెప్పబడతాడు. పురుషుడు కుంటివాడు, ప్రకృతి గుడ్డిది. కేంద్రకముతో కేంద్రకమై తనలో తాను లీనమై
సింగస్థితిలోను సంకర్షణ స్థితిలోను రమణ స్థితిలోను ఉండేవాడు పురుషుడు. ఆవరణయై విక్షేపమై పంచీకృతమై ఆకార నిరాకారములై సగుణము నిర్గుణమైనది ప్రకృతి. ఆకర్షక శక్తికి ప్రాణశక్తికి భావమునకు పురుషుడు సంకేతము కాగా వికర్షక శక్తికి అపానమునకు ప్రకృతి సంకేతము. ఈ పరిమితమైన నిర్వచితమైన వ్యక్తమునందు శక్తి రూఢమై కుండలినిగా నిద్రాణమై ఉంటుంది. కుండలియేవ భవేత్ శక్తి అని యోగకుండలి ఉపనిషత్తు తెలుపుతోంది. ఈ ప్రకృతినే సగుణ సాక్షాత్కార స్థితిలో అపరాప్రకృతిగా, నిర్గుణ పరాత్పర స్థితిలో పరాప్రకృతిగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడా సిద్ధ వస్తువులే. ఈ రకమైనటువంటి సిద్ధ వస్తువుని దర్శనం చేయడమే సమ్యక్ దర్శనము అంటారు. ఈ సమ్యక్ దర్శనం ద్వారా కలిగే ఒకానొక ప్రత్యేకమైనటువంటి స్థితి పురుషోత్తమ ప్రాప్తి. ఈ పురుషోత్తమ ప్రాప్తిలో సమదర్శనము, నిత్య సన్యాసత్వము, ద్వంద్వముతో ద్వంద్వమును జయించడము, నిరుపాధికమైన నిర్గుణమైన నిరంజనమైన అద్వైతానుభవాన్ని పొందడము జరుగుతుంది. ఇకపోతే విచారణలో రెండవ స్థితి త్రిదేహ విచారణ. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని 5 ఉంటాయి. కారణదేహము వేరు వంటిది, కనపడదు. సూక్ష్మదేహము కాండము వంటిది. స్థూల శరీరము పండు వంటిది. కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని నియమిస్తాయి. ఈ 3 దేహములను త్రిపురములు అని అంటారు. రూపనామ గుణములు గల ఈ శరీరములోని శక్తిని సుందరి అని, శక్తితత్వమును సౌందర్యము అని, కుండలిని అని వ్యవహరిస్తారు. ఈ స్థూలదేహము 5 ప్రధానమైనటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదానములతో కూడి ఉంటుంది. హృదయం నుండి శిరస్సు వరకు ప్రాణము ఊర్ధ్వముఖంగాను, నాభి నుండి గుదం వరకు అపానము అధోముఖంగాను పనిచేస్తూ ఉంటుంది. ఇవి కాకుండా 5 ఉపవాయువులు ఉంటాయి. ఈ శరీరము సప్తధాతువులతో కూడుకొని ఉంటుంది. షట్చక్రములు ప్రధానమైనటువంటి 72,000 నాడులు, వాటిలో 10 ప్రధానమైనటువంటి నాడులు ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా నిర్ణయిస్తాయని చెప్పేసి మనకు ఈ ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదే విధముగా అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనే 5 కోశములు ఉన్నాయని, అధిలోకము, అధిజ్యోతిషము, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మ అనే 5 అధికరణలు ఉన్నాయని తైత్రీయ ఉపనిషత్తు ఏర్పడుతూ వస్తోంది. కాబట్టి ధ్యానము ద్వారా శక్తిని అధిలోక స్థాయి నుండి అధ్యాత్మ స్థాయికి పెంచుకొనడం ద్వారా వ్యక్తి బ్రాహ్మీమయ స్థితి పొందగలదు. చైతన్యము, నిరుద్ధము, ఏకాగ్రము, సంయమము అనే స్థితులను దాటి సబీజ సమాధి, నిర్బీజ సమాధి అనేవి పొంది పురుషోత్తమ ప్రాప్తిని పొందవచ్చు. ఇది యోగ సాంప్రదాయ ప్రకారము గుణప్రతిప్రసవరహితమైన పురుషార్థశూన్యమైన స్థితి. ఈ స్థితిలోనే స్వస్వరూప నిర్ణయ విచారణ అనేటువంటిది కూడా ప్రధానంగా మనం అవగాహన చేసుకోవాలి. ఏమిటి ఈ స్వస్వరూప నిర్ణయ విచారణ అని చెప్పేసి అన్నప్పుడు, ఈ స్వస్వరూపానుసంధానం భక్తినిత్య అభిధీయతే అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడం కోసం గాను ప్రత్యేకించి మనం ఒక విచారణ చేయాలి. అప్పుడు రూపము అనబడేటువంటి దానికి, స్వరూపము అనేటువంటి దానికి, స్వరూపమును అనుసంధానములకు మూలం చేసేటువంటి స్వస్వరూపానికి మధ్య ఉండేటువంటి తేడాను మనం గమనించవచ్చు. ఎప్పుడైతే స్వస్వరూపానుసంధానం అనబడేటువంటిది మనకు ప్రధానంగా అర్థమవుతుందో అప్పుడు మనం అక్షరతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకోవచ్చు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అనేటువంటివి మనకి అక్షరతత్వమే పురుషోత్తమతత్వమని, అదే పరమధామమని మనకు తెలుస్తోంది. ఉత్తమం పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్చయ వై ఈశ్వర యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. పురుషోత్తమతత్వమే స్వస్వరూపము అనేది నిర్ణయించవచ్చు. ఈ స్వస్వరూపమైనటువంటి పురుషోత్తమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ పురుషోత్తమతత్వం యొక్క స్థితిలో ప్రధానముగా దీన్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు. దానికి వేళ్ళు పైన ఉండి శాఖలు క్రిందకు ఉంటాయి. దాని యొక్క గుర్తులే విషయములుగా మానవులు లొంగదీసుకుంటుంటాయి. ఆ మూలం యొక్క స్థితిలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏది కూడా ప్రకాశించరు. ఆ సనాతనమైన తత్వమే అన్ని జీవరాశుల్లోనూ కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ మూలమైనటువంటిది క్షరమైనటువంటి, అక్షరమైనటువంటి పురుషులకు వ్యతిరేకంగా అతీతంగా పురుషోత్తమ తత్వం అనేటువంటిది ఉంటుంది. ఆ పురుషోత్తమ తత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయడమే పురుషోత్తమ ప్రాప్తి యోగము. విచారణ ద్వారా
మౌనము ద్వారా, ధ్యానము ద్వారా, నామస్మరణ ద్వారా మనము ఈ పురుషోత్తమ ప్రాప్తిని పొందడానికి 4 రకాలైనటువంటి అనుష్ఠాన విధానాన్ని మనం ప్రధానంగా రూపొందించుకొనవచ్చు. పురుషోత్తమ ప్రాప్తిని పొందడమే ప్రతి మానవుని యొక్క కర్తవ్యము. పురుషోత్తమ ప్రాప్తి అనబడేటువంటిది అన్ని యోగముల యొక్క సారాంశము, అన్ని యోగముల యొక్క పరాకాష్ఠ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పురుషోత్తమ ప్రాప్తి పొందాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము.